బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల కేసులో అనిల్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అనిల్ ను నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు ప్రశ్నిస్తున్నారు. ఇదే కేసులో ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని ఇప్పటికే నెల్లూరు పోలీసులు విచారించారు. అనిల్ కుమార్ యాదవ్ విచారణ నేపథ్యంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ బాలరాజు ఫోన్ ఇన్ లో అందిస్తారు. బాలరాజు, చెప్పండి, ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపణల కేసులో ఇటు అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రిగా ఉన్నటువంటి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం నెల్లూరు డీఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరైనట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది? లహరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుత శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను కూడా చేర్చుతూ కేసు అయితే నమోదు చేశారు. అయితే ఆ కేసు నమోదు చేసిన క్రమంలో ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ కు రెండు సార్లు విచారణకు రావాలని కోరినటువంటి పోలీసులు, అయితే ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ తాను రాలేనని న్యాయవాదుల ద్వారా పోస్ట్ పోన్ చేయగా, మరోసారి జగన్ పర్యటన దృష్ట్యా పోలీసులే ఆయన విచారణ అయితే పోస్ట్ పోన్ చేశారు. అయితే ప్రస్తుతం నేడు విచారణకైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ మొట్టమొదట కోవూరు పోలీస్ స్టేషన్ నందు చేసేందుకు పోలీసులు అనుకున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో అయితే అనిల్ కుమార్ యాదవ్ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే అనిల్ కుమార్ యాదవ్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, అత్యధిక మంది డీఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకోగా అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ జరగకుండా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రూరల్ డీఎస్పీ కార్యాలయానికి 10 మీటర్ల ముందుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా నిలువరించి కేవలం న్యాయవాదులతో అనిల్ కుమార్ యాదవ్ ను మాత్రమే లోనికైతే అనుమతించారు. అయితే విచారణ అయితే కొనసాగుతుంది. అయితే గతంలో ప్రసన్న కుమార్ రెడ్డిని ఏ విధంగా అయితే 40 ప్రశ్నలను అయితే సంధించారో అదే విధంగా అనిల్ కుమార్ యాదవ్ కు కూడా 40 ప్రశ్నల వరకు సంధించే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ విచారణ తర్వాత ఇప్పటికే అనిల్ కుమార్ యాదవ్ పై మైనింగ్ కేసు కూడా నమోదై ఉండడంతో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అయితే కొద్దిగా భయాందోళన అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. అంటే ఎప్పుడైనా ఇంకొక విచారణకు పిలిచి అరెస్టు చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే పేర్కొంటున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ విచారణతో అయితే విచారణకు హాజరైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ చెప్పే అంశాలను బట్టి పోలీసుల విచారణ నేటితో ముగుస్తుందా లేదా మరలా కొనసాగించే అవకాశం ఉంటుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. లహరి. రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్